హాయ్ ఫ్రెండ్స్, గురు పౌర్ణమి రోజు బాబా పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. ముందు ఫస్ట్ స్వామివారికి బాబావారికి ప్రసాదం, కేసరి ప్రసాదం రెడీ చేసుకున్నానండి. దానికి ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకొని వేడెక్కిన తర్వాత డ్రై నట్స్ ఫ్రై చేసుకున్నానండి. బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను. వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకొని పుచ్చగింజలు కూడా చాలా బాగుంటాయి. అవి దేంట్లో అన్న స్వీట్స్లో వేస్తే, ఇవి ఇప్పుడు వేసాను కదా, అవి పుచ్చగింజలు. అవి చాలా బాగా క్రిస్పీగా బాగుంటాయండి టేస్ట్. స్వీట్స్ ఏమైనా కానీ, ఎట్లా అయినా కానీ చాలా బాగా అనిపిస్తాయి. అందుకే నేను అవి కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకున్నానండి నేను. 1 కప్పు బొంబాయి రవ్వ, ఇది సోజీ రవ్వ అంటాం కదా, అది. బాగా వేపుకోవాలండి దీన్ని, మంచిగా స్మెల్ వచ్చేటట్టు. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉండలు కట్టకుండా మంచిగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మారింది, కలర్ చేంజ్ అయింది, బాగా వాసన వస్తూ ఉంది. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 కప్పుల నీళ్ళు, 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. మూడు కప్పుల వాటర్ తీసుకున్నాను, 1/2 కప్పు పాలు తీసుకున్నాను. 3.5 కప్పులు అండి. ఇప్పుడు మొత్తం 3.5 కప్పులు రవ్వ ఉడకటానికి. ఇప్పుడు పాలు బాయిల్ అయిన తర్వాత మరుగుతున్నప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు కలుపుతూ యాడ్ చేసుకోవాలండి బాగా, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టి అసలు టేస్ట్ బాగా అనిపించదు అనమాట. ఇది ఒక్కటి జాగ్రత్త తీసుకోవాలి. బొంబాయి రవ్వతో చేస్తే, మామూలు గోధుమ రవ్వతో చేస్తే అంత ప్రాబ్లం ఉండదండి. ఇది బొంబాయి రవ్వ కొంచెం ఉండలు కట్టేస్తుంది కాబట్టి దగ్గరగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి పాలల్లో. ఇప్పుడు దగ్గర పడింది చూడండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. షుగరు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 1.5 కప్పు షుగరు. 1:2 కూడా తీసుకుంటారు చాలామంది, అది ఎక్కువ అనిపిస్తుంది. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 1:2 తీసుకోవచ్చండి. మళ్ళీ కేసరి కూడా బాగా షైనింగ్ అది వస్తుంది అనమాట. ఇప్పుడు 1.5 తీసుకుంటున్నాను నేను. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కూడా ఉండలు కడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్, 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు. తర్వాత 4 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యే కదండి కేసరికి టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాబావారి నామం చెప్పుకుందామండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి,
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నేను ఈ సంవత్సరం ఇలా చేయట్లేదండి యూట్యూబ్ కోసమని. నేను ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు ఇలానే చేసుకుంటాను. స్వామివారికి అలంకరించుకుందామండి. ఈయన్ని మేము షిరిడి నుంచి తీసుకొచ్చుకున్నామండి బాబావారిని. బాబావారికి వస్త్రం అలంకరించుకుందామండి. బాబావారికి అభిషేకం చేసుకుందామండి. అభిషేకము చేయగరారండి, షిరిడి సాయికి అభిషేకము చేయగరారండి, మన సువర్ణ సాయికి అభిషేకము చేయగరారండి. స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి నీళ్ళతో మంచి నీళ్ళతో అభిషేకం అయిపోయిందండి. ఇప్పుడు బాబావారికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామావళి చదువుకున్నానండి. బాబావారి జీవిత చరిత్రలో 14వ అధ్యాయంలో గురు పౌర్ణమి గురించి చెప్పబడిందండి. గురు పౌర్ణమి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరికి చేయాలి అన్నది వివరంగా వివరించబడింది. ఆ అధ్యాయాన్ని చదువుకొని తర్వాత మంగళహారతి ఇచ్చుకున్నానండి. స్వామి సాయినాథాయ షిర్డీ క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం, లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ షిర్డీ క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం, లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూత్యాయ నవ్యమంగళం. స్వామి సాయినాథాయ షిర్డీ క్షేత్రవాసాయ మామకాష్టదాయ మహితమంగళం, భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం. స్వామి సాయినాథాయ షిర్డీ క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం, సత్యతత్వబోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ షిర్డీ క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం. జై మామకాభీష్టదాయ మహితమంగళం, జై మామకాభీష్టదాయ మహితమంగళం. షిర్డి మాజే పండరిపుర సాయి బాబా రామవర, బాబా రామవర సాయి బాబా రామవర, శుద్ధ భక్తి చంద్రభగ భావ పుండలీక జగ, పుండలీక జగ భావ పుండలీక జగ, యాహో యాహో అవగే జన కరో బాబా से वंदन, साई से वंदन करो बाबा से वंदन, गणो मणि बाबा साई दाव पाव माजे आई, पाव माजे आई दाव पाव మాజే आई. ఆరతిచ్చుకోవడం అయిపోయిందండి. ఏకాదశి స్తోత్రాలు ఉన్నాయి కదండి, అవి చెప్పుకుందాం. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనరించినంతనే సుఖ సంపదలొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సహితము నేను అప్రమత్తుడనే. నా భక్తుల రక్షణ నా సమాధి నుండియే వెలువడును, నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును, నా సమాధి నుండియే నా మానస శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను శరణుజూచిన వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదా. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహములయందు లేదు అను మాట వినిపించదు. ఓం శాంతి శాంతి శాంతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.